రెండవ కీర్తన 8వ వచనం అంటున్నాడు, నా నడుపుము జనములు నీకు స్వాస్థ్యముగాను. రెండవది భూమిని దిగాంతముల వరకు సొత్తుగా అనగా సొంతముగా ఇచ్చేదను. నీకు సొంతముగా ఇస్తానన్నాడు. అది కదండి. ఈనాడు మా భాషలు చాలా మంది కూడా చర్చిలు కట్టుకోవడం స్థలాలు లేక ఎవరి పారపోగులు కట్టి చర్చిలు కూర్చేస్తున్నారు చాలా మంది. కొంతమంది మా పాస్టర్ గారు చర్చి కట్టుకునే స్థలం లేక కొంచెం గుడారం ఉండాలని, ఎందుకు అక్కడ చర్చి లేదు, అక్కడికి మనమేం చేద్దాం అనుకుంటారు. ఎవరాకలం రానివ్వరు. ఈ రానివ్వట్లేదు అని ఈ పాస్టర్ గారు స్థలమధ్యకి తీసుకుని చిన్న గుడారం వేస్తారు. స్థలమధ్యకి తీసుకుని చిన్న గుడారం వేస్తారు. అప్పుడైనా వస్తారా? ఎందుకు ఈ సేవకుడు చేసేది పని? మీకోసమే. మీ పిల్లలు రక్షించబడాలని, మీరు ఫలించాలని, మీరు దీవించబడాలని, మీరు ఆత్మీయులకు రావాలని, మీరు రక్షణ పొందాలని ఈ సేవకుడు ఎన్నో కష్టాలు పడి అడిగి అయ్యా ఈ ఖాళీ స్థలానికి రెంట్ కడతా, 1000 రూపాయలు రెంట్ కడతా, అలా రెంట్ కట్టి ఒక గుడారం వేసి అక్క రాక తమ్ముడు రా, బాబాయ్ రా, పిన్ని రా, ప్రార్థనకు రమ్మా, ప్రార్థన చేసుకుంటామా, మీరు దీవించబడతారమ్మా అని చెబితే సేవకుడు అలా చెబితే సేవకుడు సులకరైపోతున్నాడు జనాలు. ఎందుకు ఈ సేవకుడు కష్టపడుతున్నాడు? ఎందుకు ఈ సేవకుడు శ్రమ పడుతున్నాడు? ఎందుకు ఈ సేవకుడి యొక్క ప్రయాసము మీకోసం? మీరు అడిగి ఇంటిలో కూర్చోవడానికి కాదు, మీరు సరిగ్గా ముసలి ముచ్చట చేసుకోవడానికి కాదు. ఎవరి కోసం? ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ శిలువ యాగము, నీ కోసమే ఈ కలువరి పయనం, యేసుప్రభు ఎవరి కోసం సిలువను మోసాడు? యేసుప్రభు ఎవరి కోసం గొర్రె దెబ్బలు తిన్నాడు? యేసుప్రభు ఎవరి కోసం ఆ మ్రానిపై ప్రాణం తీయబడ్డాడు? యేసుప్రభు ఎవరి కోసం ఎవరి రక్తాన్ని చెందించాడు? యేసుప్రభు ఎవరి కోసం ప్రాణం పెట్టాడు? మన కోసం. మన అపరాధం చేత, మన పాపం చేత చచ్చిన వారు బయటగా చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించడం కోసం ఆయన సరిపోయాడు. ఆయన పవిత్రమైన రక్తాన్ని, విలువైన రక్తాన్ని ఇచ్చి నిన్ను నన్ను కొన్నాడు. అందుకంటున్నాడు, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. ఏ విలువ? రక్తం అనే విలువ. రక్తమే ప్రాణం. ఆయన ప్రాణం పెట్టి నిన్ను నన్ను కొన్నాడు. అది అర్థం కావట్లేదు వాళ్ళు. మన కోసమే దైవ సేవకుడు శ్రమపడేది, మన పిల్లల కోసం, మనకున్న పశువుల కోసం, మనకున్న భూపట్టల కోసం, మనకున్న వ్యాపారాల కోసం దైవ సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు, శ్రమ పడుతున్నాడు అనే కొంతమందికి విశ్వాసం ఉన్నదా? ప్రార్థన చేయడానికి వస్తున్నారా? అందుకంటున్నాడు, వారి కట్లు తెలుపుదాము రండి. ఎవరి కట్లు? అల్లరి నింపేవారు కట్లు, వ్యర్థమైన పనులు చేసేవారు కట్లు తెలుపుదాము రండి. మీ పిల్లలు ఏం చెప్తున్నారు? వ్యర్థమైన కట్లలో కష్టపడి ఉన్నారు. ఆ కట్లు చెప్పబడాలంటే మీరు మందిరానికి వచ్చి ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేస్తే దేవుడు అక్కడికి ఏం పంపిస్తాడు? తన దూతను పంపిస్తాడు. పేతురు దగ్గరకు దేవుడు దూతను పంపించి ఆ కట్లు తెప్పి బయటకు తీసుకొచ్చినట్లుగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆ కట్టబడిన కట్లను తెచ్చడానికి తన దూతను అక్కడ పంపిస్తాడు. నువ్వు భారంగా ప్రార్థన చేయాలి, బలంగా ప్రార్థన చేయాలి. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగా ఇస్తాను. అన్నాడు, నన్ను అడుగు. మరి ఎవరు అడుగుతున్నారు? చెప్పండి, ఎవరు అడుగుతున్నారు? వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా మాకు ఏదైనా లోకిపించాడు. ఆయన కమిషన్ తీసుకుంటాడు. చచ్చినట్టు నువ్వు కట్టాలి
చచ్చినట్టు కట్టాలి. అయ్యా డాక్టర్ గ్రూప్లో నా పేరు పెట్టు, నా పేరు పెడతా, వాళ్ళు లక్ష కట్టారా, దాని పైకి 10,000 కట్టాలి. మళ్ళా మరి ఏసైని అడిగితే ఇట్ ఈస్ ఫ్రీ గిఫ్ట్. దేవుని స్తోత్రం. ఏసైని అడిగితే నువ్వు కట్టక్కర్లేదు. ఏమని అంత ప్రేమ కలిగిన దేవుడు. అది నన్ను అడుగు. ఎవరు అడుగుతావు? పిచ్చిదానా, నన్ను అడుగు. ఉపవాసం నన్ను అడుగు, మందిరంలోకి వచ్చి నన్ను అడుగు. రాత్రి అంతా వారు అడిగారండి. బాగా మనకి బంధువులు తెలుసు, సైనికులు తెలుసు, ఆమె తెలుసు, ఏం తెలుసు. వాళ్ళని అడిగితే మనం కూడా తీసుకెళ్ళి ఆపేస్తారు. అని అడగదు. మరి ఎవరు అడగదు? యేసయ్యని అడుగుతాం. దేవుని స్తోత్రం. ఆయనే విడిపించేవాడు, కట్లు తెంపేవాడు ఆయనే, చక్కెర తెంపేవాడు ఆయనే, తాళాలు పగలగొట్టేవాడు ఆయనే, సభలో ఉన్నటువంటి వారు విడిపించేవాడు ఆయనే అని నమ్మి ఆయన అడిగారు. రాత్రంతా అడిగారు. దేవుడు వారు అడుగుతున్న అక్కర తీర్చడానికి జ్ఞాపకం పంపించి తెల్లవారున 3 గంటల టైంలో వచ్చారు. ఏర్పాటు తీసుకొచ్చారు, పక్కన పెట్టేశాడు. వెళ్ళి తలుపు కొడుతుంటే అలా ఆశ్చర్యపోయారు. ఎవరు అడిగితే ఈ కార్యం జరిగింది? జీవము కలిగిన దేవుడు అడిగితే అందుకే నన్ను అడుగుము, జగమును నీకు స్వాస్థ్యముగా ఇస్తాను, భూమిని దిగాంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తాను మనం అడగాలి. డాక్టర్ దగ్గరికి అడుగుతున్నాం, ఏవో పరిశీలిస్తున్నాను, ఏ ఇంజక్షన్ చేస్తున్నాను, ఇదే ఒక ఆ టెస్ట్, ఈ టెస్ట్, ఆ టెస్ట్. మా అమ్మని హాస్పిటల్ తీసుకెళ్తే, అమెరికా హాస్పిటల్ తీసుకెళ్తే ముందు టెస్టులు రాశారు. 3,000 రూపాయలు టెస్టులకి. ఏముంది? బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, దానికి 3,000 రూపాయలు. ఇలా ఆలస్యం అవుతుంది, దాని మందులు రాశారు. 3,500 రూపాయలు మందులు రాసేసారు. ఇక మా తమ్ముడే రైస్ తీసుకొచ్చాడు. నేను ఇది కట్టాను, అక్కడ 15,000 కట్టాలంటున్నారు, ఐసీలో కట్టాలంటున్నారు. ఇదే కోరరా బాబు, ఇదే కోరరా, మీకు దొరికిందని ఇదే సంతోషమా? చూసారా? కాబట్టి మనం ఎవరిని అడగాలి? యేసయ్యని అడగాలి. ఆయన అడిగితే ఆయన జనమును నీకు స్వాస్థ్యముగా ఇస్తాను. నా విశ్వాసం అది. మీరు అడగండి కదా, అది ఎందుకు రావట్లేదు అడగండి, నాకే కర్మ. ఇది ఎందుకు రాకపోయినా అడగండి, నాకే కర్మ. నేను అడిగేది ఆయన ఉన్నాడు, ప్రభువా అది ఎందుకు రావాలో నాకు తెలియదు, నువ్వేం చేస్తావు నాకు తెలియదు. ఏం చేస్తావు? నీ ఇష్టం. నువ్వు చెప్పమన్న మాటలు చెప్పాను, వాక్యం ద్వారా హెచ్చరిక చేసా, వాక్యం ద్వారా గర్భించా, వాక్యం ద్వారా నీటి మాటలు చెప్పావు. నచ్చలేదేమో వారికి, అనుకూలమైన బాధలు ఫోన్ చూసుకుంటారేమో, నాకు తెలియదు. వీళ్ళేమో అడుగు 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 శోధిస్తున్నారు సాధకులాగా. దేవుడు ప్రజలరా, మనం అడగలేమని. కాబట్టి మీరు అడిగితే ఎత్తికిట్టారు, తప్పుడు ఎత్తికిట్టారు. మామూలుగా పలకించుకోండి, అక్క బాగున్నావా, పలకించుకోవాలి, చెల్లి వందనాలు, పలకించుకోండి, అత్త వందనాలు, పలకించుకోండి, పర్లేదు. పదే మీరు అడిగారు అనుకో, ఇక వాళ్ళ మాపులు పెరుగుతుంది. అయ్యారు ఏమన్నాడేమో ఆయన ఆపడానికి వాపస్ ఎవరికి వాపస్ ఎవరి ఏం కాదు. దేవుని ప్రజలరా, మీరేంటంటే 10 మంది ఉంటే బాగుంటుంది, కలిసి ఉంటే బాగుంటుంది, ఇప్పుడు దాకా కలిసి ఉన్నాం కదా బాగుంటుంది, ప్రేమతో మీరు చేస్తున్నారు. వాళ్ళు ప్రేమతో కాదు. కాబట్టి యేసయ్యని అడగండి. ఎప్పుడు మాకు ఇచ్చిన యేసయ్యని అడగండి, ప్రభువా మా నలుగురు ఎందుకు రావట్లేదు? మా దైవజనుడు వాక్యం ఖండించి చెప్పాడు, మరి వాళ్ళకి నచ్చదో లేకపోతే ఏదో నాకు తెలియదు, కానీ వాళ్ళని మనం నడిపించేయాలి. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలో